రైట్. మనం మొట్టమొదట ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్లో చూడండి, స్టార్టింగ్ ఒక సింగిల్ టర్మ్ ఇంటూ ఒక 3 టర్మ్స్ని మల్టిప్లై చేయండి చూద్దాం. అంటే ఫర్ సపోజ్ ఏ అనేది బి ప్లస్ సి ప్లస్ డి, దీన్ని మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, జనరల్గా మనం సింగిల్ టర్మ్ కాబట్టి దీంతో ఈ లోపల ఉన్నటువంటి డిస్ట్రిబ్యూట్ లా ప్రకారం ఏ ఇంటూ బి ఏబి, ఏ ఇంటూ సి ప్లస్ ఏసి, ఏ ఇంటూ డి ప్లస్ ఏడి అని చెప్పి మనం గుణిస్తాం. అయితే దీన్ని జామెట్రికల్గా ఏ విధంగా ప్రూవ్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. చూడండి, నేను ఈ విధంగా ఒక బోర్డు తీసుకుంటున్నాను. ఈ బోర్డులో ఈ లెంగ్త్ ఎంత ఉంది? ఏ ఉంది. ఇది ఎంత ఉంది? ఏ ఉంది. అలానే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ బి అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ సి, ఇక్కడి నుంచి ఇక్కడి లెంగ్త్ డి. సో ఈ విధంగా మొత్తం టోటల్ లెంగ్త్ అవుతుంది బి ప్లస్ సి ప్లస్ డి. టోటల్ లెంగ్త్ బి ప్లస్ సి ప్లస్ డి. అంటే ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటే, ఈ రెక్టాంగిల్ తో లెంగ్త్ బి ప్లస్ సి ప్లస్ డి అనుకుంటే దాని బ్రెడ్త్ అంతా ఏ. సో ఏ అయితే ఈ రెక్టాంగిల్ తో ఏరియా ఎంత అవుతుంది? ఇది బ్రెడ్త్ ఏ కాబట్టి ఏ ఇంటూ, అలానే లెంగ్త్ బి ప్లస్ సి ప్లస్ డి కాబట్టి బి ప్లస్ సి ప్లస్ డి. సో ఇది టోటల్ ఏరియా అవుతుంది. సో ఈ రెక్టాంగిల్ తో టోటల్ ఏరియా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి లెంగ్త్ బి ప్లస్ సి ప్లస్ డి ఇంటూ ఏ, దాన్ని ఒకటి చిట్టు మార్చుకున్న ఏ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ డి. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ టోటల్ ఏరియా అనేది దీన్ని నేను 3 సెపరేట్ ముక్కల కింద చేశాను. 3 సెపరేట్ ముక్కల కింద చేశాను. సో ఇలా రెడ్ ముక్క, ఎల్లో ముక్క, బ్లూ ముక్క. ఇప్పుడు ఈ సెపరేట్ ముక్కలతో ఏరియా ఫైండ్ అవుట్ చేసి మనం యాడ్ చేస్తే టోటల్ ఏరియా కదా వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ ముక్క తీసుకోండి, రెడ్ ముక్క. ఈ రెడ్ ముక్కతో బ్రెడ్త్ ఎంత? ఏ. ఇదంత లెంగ్త్ బి. సో టోటల్ ఏరియా ఎంత అవుతుంది? ఇది రెక్టాంగిల్ కాబట్టి ఏ ఇంటూ బి. సో ఈ రెడ్ ముక్కతో ఏరియా అనేది ఎంత? ఏ ఇంటూ బి. సో ఇది ఏబి. నెక్స్ట్ ఎల్లో ముక్క తీసుకోండి. ఈ ఎల్లో ముక్కతో లెంగ్త్ కూడా ఎంత? చూడండి, ఏ ఇది సమానం కాబట్టి ఈ ఎల్లో ముక్క లెంగ్త్ కూడా ఏ. ఇది ఎంత అంటే బ్రెడ్త్ సి. సో దీంతో ఇది కూడా ఒక రెక్టాంగిల్ కాబట్టి దీంతో ఏరియా ఎంత అవుతుంది? ఏసీ అవుతుంది. ఏ ఇంటూ సి, ఏసీ. నెక్స్ట్ ఇది కూడా లెంగ్త్ చూడండి, బ్లూ ముక్కతో లెంగ్త్ ఇది ఏకి సమానం. అలానే బ్రెడ్త్ ఎంత అంటే డి కాబట్టి దీంతో ఏరియా ఇది కూడా రెక్టాంగిల్ కాబట్టి ఏ ఇంటూ డి. అంటే ఈ 3 ముక్కల్ని ఏబి, ఏసి, ఏడి ఏరియాస్ని మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఏ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ డి టోటల్ ఏరియా అనేది వస్తుంది. కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏడి అని మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా జామెట్రికల్గా మనం ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ మరొక ఐడెంటిటీని చూద్దాం. ఇప్పుడు 2 టర్మ్స్ అంటే ఫర్ సపోజ్ ఏ ప్లస్ బిని మరొక 2 టర్మ్స్ సి ప్లస్ డితో మల్టిప్లై చేస్తాం. ఏ ప్లస్ బిని సి ప్లస్ డితో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసేటప్పుడు మనకి థియరిటికల్గా చెప్పుకుంటే ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం? మొట్టమొదట ఏం తీసుకొని ఏతో ఏం చేస్తాము? సి ప్లస్ డిని మల్టిప్లై చేస్తాం. సో ఏ ఇంటూ సి. సో ఏ ఇంటూ సి అంటే ఏసి. నెక్స్ట్ ఏ ఇంటూ డి అంటే
ఏడి. సో అయిపోయింది, ఏతో అయిపోయింది. నెక్స్ట్ బి తీసుకోండి, బి ఇంటూ సి బీసీ. నెక్స్ట్ బి ఇంటూ డి బీడి. సో ఇది మనకి ఏమవుతుంది, ఏసీ ప్లస్ ఏడి ప్లస్ బీసీ ప్లస్ బీడీ అనేది వస్తుంది. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డిని మల్టిప్లై చేస్తే ఏసీ ప్లస్ ఏడి ప్లస్ బీసీ ప్లస్ బీడీ అనేది వస్తుంది. దీన్ని మనం జామెట్రికల్గా ఏ విధంగా చూస్తాం అనేది చూడండి. ఒకసారి ఈ బోర్డు తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ బోర్డులో నేను ఈ లెంగ్త్ ఏ అని తీసుకుంటున్నాను, ఈ లెంగ్త్ బి అని తీసుకుంటున్నాం. టోటల్ లెంగ్త్ ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి అవుతుంది. అంటే ఈ సైడ్ లెంగ్త్ అనేది ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఈ లెంగ్త్ సి అని తీసుకుంటున్నాను, ఈ లెంగ్త్ డి అని తీసుకుంటున్నాను. సో టోటల్ లెంగ్త్ ఎంత అవుతుంది, సి ప్లస్ డి. అంటే ఈ లెంగ్త్ ఏ ప్లస్ బి, ఈ లెంగ్త్ సి ప్లస్ డి. సో ఇది ఒక రెక్టాంగిల్ కదా. సో రెక్టాంగిల్ ఏరియాకి మనకి ఫార్ములా ఏంటి, లెంగ్త్ ఇంటూ బ్రెత్. లెంగ్త్ ఇంటూ బ్రెత్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెత్ కాబట్టి మనకి ఈ టోటల్ ఏరియా ఎంత అవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి, ఇది టోటల్ ఏరియా అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి అనేది టోటల్ ఏరియా అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ ఏరియాని నేను ఏం చేశానంటే 4 సెపరేట్ ముక్కల కింద నేను కట్ చేశాను. 4 సెపరేట్ ముక్కల కింద కట్ చేశాను. కట్ చేసి ఒక్కొక్క ముక్కతో ఏరియాని ఫైండ్ అవుట్ చేసి మనం కలిపితే టోటల్ ఏరియా కదా వస్తుంది. సో నేనేం చేశానంటే టోటల్ ఏరియా 4 ముక్కల కింద కట్ చేసేసి ఒక్కొక్క ముక్కతో ఏరియాని ఫైండ్ అవుట్ చేసి నేను మళ్ళీ సమ్ చేస్తున్నాను. అలా సమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క ముక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ గ్రీన్ ముక్క తీసుకోండి. ఈ గ్రీన్ ముక్క తీసుకుంటే ఈ గ్రీన్ ముక్క తోలక చూడండి, గ్రీన్ ఎల్లో తీసుకున్నాము. 1/1 ఒక ఆర్డర్లో వస్తుందని ఎల్లో తీసుకుంటే ఈ ఎల్లో తోలక లెంగ్త్ ఎంత చూడండి, లెంగ్త్ ఏదైనా పర్లేదు. సో ఇదంతమ్మా ఏ. అలానే దీని లెంగ్త్ ఎంత సి, దీని లెంగ్త్ ఎంత సి. సో దీని ఏరియా ఎంత అవుతుంది, లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఏ ఇంటూ సి ఎంత అవుతుంది, ఏసీ అవుతుంది. ఇది ఎంత అవుతుందమ్మా, ఏసీ. ఏసీ ప్లస్ నెక్స్ట్ బ్లూ ముక్ తీసుకోండి. ఈ బ్లూ ముక్తో లెంగ్త్ ఏ బ్రెత్ డి అనుకోండి. లెంగ్త్ ఏ బ్రెత్ డి అనుకోండి. దీంతో ఏరియా ఎంత అవుతుంది, ఏ ఇంటూ డి. ఏ ఇంటూ డి. ఓకే. నెక్స్ట్ గ్రీన్ తీసుకోండి. ఈ గ్రీన్ తోలక లెంగ్త్ బి అనుకోండి, బ్రెత్ సి అనుకోండి. దీని ఏరియా ఎంత అవుతుంది, బి ఇంటూ సి. దీని ఏరియా బి ఇంటూ సి. నెక్స్ట్ ఫైనల్గా రెడ్ తీసుకోండి. రెడ్ తోలక లెంగ్త్ బి, బ్రెత్ డి. బ్రెత్ ఎంత డి. సో బ్రెత్ డి, లెంగ్త్ ఎంత బి. సో ఏదైనా తీసుకుంటే ఎంత అవుతుంది, బి ఇంటూ డి. బి ఇంటూ డి. సో అంటే ఇప్పుడు నేను 4 ముక్కలకి టోటల్ ఏరియా 4 ముక్కల కింద కట్ చేసేసి ఒక్కొక్క ముక్కతోలాక ఏరియాని ఫైండ్ అవుట్ చేసి నేనేం చేస్తాను, సమ్ చేస్తున్నాను. అలా సమ్ చేయడం వల్ల మనకేమవుతుంది, టోటల్ ఏరియాకి అది ఈక్వల్ అవుతుంది. టోటల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఆ టోటల్ ఏరియా మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి కాబట్టి అది దేనికి సమానం అవుతుందంటే ఒక్కొక్క ముక్క ఏరియా. ఒక్కొక్క ముక్క ఏరియా ఇది ఏసీ, అలానే ఇది ఏ ఇంటూ డి ఏడి, ఇది బి ఇంటూ సి బీసీ, ఇది బి ఇంటూ డి బీడి.
నాలుగు ముక్కలు ఏసీ ప్లస్ ఏడి ప్లస్ బీసీ ప్లస్ బీడి దీనికి సమానం అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా జామెట్రికల్గా మనం ప్రూవ్ చేయొచ్చు. రైట్, ఈరోజు మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకుందాం. మొట్టమొదటి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్లో మనం నేర్చుకోవాల్సింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత. దీన్ని జనరల్గా థియరిటికల్గా చెప్పుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఇది దీని అర్థం, అంతే కదా. అంటే ఏ ప్లస్ బిని 2 సార్లు గుణించమని. సో దీన్ని మనం గుణించేటప్పుడు ఎలా గుణిస్తామంటే చూడండి, మొట్టమొదట ఏం తీసుకుంటాం, ఏం తీసుకుని ఏతో ఈ మొత్తాన్ని గుణిస్తాం. గుణించేటప్పుడు ఏ ఇంటూ ఏ ఎంత? ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఏబి. సో ఈ 2 టర్మ్స్ని గుణించడం అయిపోయింది. నెక్స్ట్ మనం బి తీసుకుంటాం, బితో ఈ 2 టర్మ్స్ని గుణిస్తాం. బి ఇంటూ ఏ బిఏ, బిఏ అన్న ఏబి అన్న ఒకటే కాబట్టి ఏబి ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్. దీన్ని ఏబి 2 సార్లు ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి 2ఏబి ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. సో ఇది థియరిటికల్గా మనం చేస్తాం. దీన్నే జామెట్రికల్గా ఏ విధంగా చూడొచ్చు అనేది ఒకసారి చూస్తే చూడండి. ఈ బోర్డు ఉంది కదా, ఓకే. ఈ బోర్డులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ ఏ అని, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ బి అని అనుకుంటే మొత్తం లెంగ్త్ ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి. మొత్తం లెంగ్త్ ఎంత? ఏ ప్లస్ బి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఈ లెంగ్త్ ఏ, ఈ లెంగ్త్ బి, ఇది కూడా ఏ ప్లస్ బి. అంటే మీకు బోర్డు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ప్లస్ బి సైడ్ కలిగినటువంటి ఒక స్క్వేర్ అని అర్థమవుతుంది. ఏ ప్లస్ బి సైడ్ కలిగినటువంటి ఒక స్క్వేర్ అని అర్థమవుతుంది. సో ఇప్పుడు స్క్వేర్ తొలక ఏరియా ఫార్ములా మీకు తెలుసు ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. స్క్వేర్ తొలక ఏరియా ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. సో సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ ఏ ప్లస్ బి అగైన్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అయితే ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఈ సైడ్ అనేది ఈ లోపల నేను ముక్కల కింద చేస్తున్నాను చూడండి. ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఈ 4 ముక్కలకి కూడా ఈక్వలే కదా. ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఈ 4 ముక్కల్ని, ఈ ఏరియాని 4 ముక్కలుగా కట్ చేసి ఈ 4 ముక్కల్ని బయట తీసాను. అంటే ఆ టోటల్ ఏరియా అనేది ఈ 4 ముక్కలకి ఈక్వల్. సో ఒక్కొక్క ముక్కని మనం చూసుకుంటే ఇది అంతది, ఇది ఏ అన్నాం కదా. సో ఇది ఏ కాబట్టి దీని ఏరియా ఇది ఒక స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. సో దీని ఏరియా ఏ స్క్వేర్. సో ఒక ముక్క ఏరియా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక ముక్క ఏ స్క్వేర్. అలానే ఇంకో ముక్క, ఈ 2 ముక్కలు సమానంగా ఉన్నాయి కదా, ఈ 2 ముక్కలు కూడా సమానంగా ఉన్నాయి. సో ఒక ముక్క ఏరియా ఏమవుతుందంటే మనం కింద చూసాం, దీని లెంగ్త్ ఏమవుతుందంటే ఏ, దీని లెంగ్త్ ఏ. అలానే దీని విత్ ఏమవుతుందంటే బి అవుతుంది, దీని విత్ బి. సో ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి రెక్టాంగిల్ ఏరియా మనకి లెంగ్త్ ఇంటూ బ్రెత్ కాబట్టి ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి కాబట్టి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2ab అవుతుంది. సో 2ab. నెక్స్ట్ ఈ ముక్క తీసుకుంటే దీంతో సైడ్ ఎంత అవుతుందంటే బి అవుతుంది. దీంతో సైడ్ ఎంత అవుతుంది? బి. సో బి కాబట్టి ఇది ఒక స్క్వేర్ కాబట్టి దీని ఏరియా ఏమవుతుంది? బి స్క్వేర్ అవుతుంది. అంటే మనం
ఈ టోటల్ ఏ ప్లస్ బి ఈ ఏరియా తీసుకుంటే ఈ ఏరియాని 4 ముక్కలతో కవర్ చేసాం. ఏంటవి? ఏ స్క్వేర్ ఒకటి, అలానే ఏబి ముక్క ఒకటి, అలానే మరొక ఏబి ముక్క ఒకటి, అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఇక్కడికి అయింది. నెక్స్ట్ ఇంకో ముక్క తీసుకుంటే బి స్క్వేర్ ముక్క ఒకటి. సో ఇక్కడికి మనకి ఏమైంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ విధంగా మనం జామెట్రికల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఏ విధంగా జామెట్రికల్గా చూపిస్తాం అనేది చూద్దాం. మొట్టమొదట థియరిటికల్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంతే కదా దాని అర్థం. అయితే ఇప్పుడు ఇందాకట్లాగే ఫస్ట్ ఏం తీసుకున్నాం. సో ఏం తీసుకొని ఏతో ఈ 2 టర్మ్స్ని మనం ప్రొడక్ట్ చేస్తాం. ప్రొడక్ట్ చేస్తే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏ ఇంటూ మైనస్ బి, ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి. అలానే దీంతో అయిపోయింది. నెక్స్ట్ బి తీసుకోండి. మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ, లేదా ఏబి అనొచ్చు, మైనస్ ఏబి. నెక్స్ట్ బి ఇంటూ బి అంటే మైనస్ బి ఇంటూ మైనస్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, బి ఇంటూ బి బి స్క్వేర్ అంటే ప్లస్ బి స్క్వేర్. సో దీని ఫైనల్గా ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేది మనకి వస్తుంది. దీన్ని జామెట్రికల్గా ఏ విధంగా ప్రూవ్ చేస్తాం అనేది చూసుకుంటే ఒకసారి చూడండి. బోర్డు ఇందాట్లాగే ఇదొక బోర్డు అనుకుంటే, ఇప్పుడు ఈ లెంగ్త్ ఎంత? ఏ. ఈ లెంగ్త్ ఎంత? ఏ. అలానే ఈ లెంగ్త్ కూడా ఏ. అంటే టోటల్ ఏరియా ఎంత అవుతుంది? ఈ టోటల్ ఏరియా అనేది ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. టోటల్ ఏరియా ఎంత అవుతుంది? ఏ స్క్వేర్. ఓకే. ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్? ఇది ఇందులో ఉన్నటువంటి 3 ముక్కలకి కూడా ఈక్వల్, అంతే కదా. ఇందులో చూడండి, ఈ ముక్క ఎల్లో ముక్క, గ్రీన్ ముక్క, అలానే బ్లూ తీసుకుంటే ఈ 3 ముక్కలకి కూడా ఏరియా అనేది సమానం, టోటల్ ఏరియా సమానం. ఇప్పుడు నేను ఆ ముక్కల్ని ఏరియాని విడివిడిగా కట్టి యాడ్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఈ ముక్క తీసుకుంటే ఎల్లో ముక్కతో లేక ఏ సైడ్ అంతా చూడండి. ఒకటి ఎల్లో ముక్క సైడ్ అంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చుట్టూ తిప్పుతాను బోర్డుని. చూడండి, ఎల్లో ముక్కతో సైడు ఈ ముక్క బి అనుకుంటే ఇది ఏలోంచి తీసేస్తే ఏ మైనస్ బి అవుతుంది. ఇది ఏమవుతుంది? ఏ మైనస్ బి. అంటే ఎల్లో ముక్కతో లేక ఒక సైడ్ ఏమవుతుంది? ఏ మైనస్ బి. అలానే ఇది బి అనుకుంటే ఈ ముక్క ఏ మైనస్ బి కాబట్టి ఇది కూడా ఏ మైనస్ బి. అంటే ఇది ఒక స్క్వేర్. ఏ మైనస్ బి సైడ్ కొలంలో ఉంటుంది ఒక స్క్వేర్. ఏ మైనస్ బి సైడ్ కొలంలో ఉంటుంది ఒక స్క్వేర్. అంటే దీని ఏరియా ఏమవుతుంది? మీకు స్క్వేర్ తో ఒక ఏరియా సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే. సో ఈ ఎల్లో ముక్కతో యొక్క ఏరియా అనేది ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఈ గ్రీన్ తలక లెంగ్త్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచి ఇక్కడికి ఏ. సో ఇది ఏ. అలానే ఇదంతా బి, ఎక్కడి నుంచి ఇక్కడికి బి. అంటే బ్రెత్ బి, లెంగ్త్ ఏ. సో దీని ఏరియా ఏమవుతుంది? దీని ఏరియా ఏ ఇంటూ బి.
దీని ఏరియా ఎంత ఏ ఇంటూ బి. ఓకే, నెక్స్ట్ ఈ ముక్క తీసుకోండి. ఈ ముక్క తీసుకుంటే దీని తలక బ్రెత్ బి, లెంగ్త్ ఏ మైనస్ బి. లెంగ్త్ ఎంత ఏ మైనస్ బి అంటే దీని ఏరియా ఎంత అవుతుంది ఏ మైనస్ బి ఇంటూ బి. ఏ మైనస్ బి ఇంటూ బి. ఏ మైనస్ బి ఇంటూ బి. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అలాగే ఉంచేద్దాం. ప్లస్ ఏబిని కూడా మార్చాం. ఇప్పుడు దీని డిస్ట్రిబ్యూట్ లా ఉపయోగించి బి ఇంటూ ఏ. బి ఇంటూ ఏ ఎంత అవుతుంది ఏబి. బి ఇంటూ బి ఎంత అవుతుంది బి స్క్వేర్. సో ఇది అవుతుంది. ఇప్పుడు దీని నుంచి రిమైనింగ్ టర్మ్స్ అంటే ఈ 2 టర్మ్స్ ని కూడా ఇటువైపు తీసుకెళ్ళిపోతాం, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. అంటే ఇది ఏమవుతుంది ఏ స్క్వేర్ ఏబి ప్లస్ ఏబి. 2ab ఇటువైపు వస్తే ప్లస్ 2ab మైనస్ 2ab. అలానే మైనస్ బి స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఈ విధంగా జామెట్రికల్ గా మనం ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. రైట్, మనం నెక్స్ట్ మరొక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. సో అదేంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. a plus b whole square minus a minus b whole square is equal to 4ab. ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని జామెట్రికల్ గా ఎలా ప్రూవ్ చేస్తాం అనేది చూద్దాం. మొట్టమొదట థియరిటికల్ చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత, దీని వాల్యూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత అని చెప్పుకున్నాం ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని చెప్పుకున్నాం. అలానే దీని వాల్యూ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఇందాక చూసాం ఏంటి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు దిస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ minus of a square minus of minus plus 2ab minus of plus minus b square. So plus a square minus a square plus b square minus b square క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమి ఇంకా 2ab ప్లస్ 2ab 2ab ప్లస్ 2ab ఎంత అంత 4ab 2ab ప్లస్ 2ab అనేది 4ab. ఇది థియరిటికల్గా మనం చూస్తాం. అయితే దీన్నే జామెట్రికల్ గా మనం ఏ విధంగా చూపిస్తాం అనేది ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది ఒక బోర్డు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బోర్డు పైన మనకి చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒకసారి చూడమ్మా. ఇక్కడి నుంచి ఎక్కడికి లెంగ్త్ ఏ అనుకుంటే ఇక్కడి నుంచి ఎక్కడికి లెంగ్త్ బి అనుకుంటే ఈ టోటల్ లెంగ్త్ ఎంత అవుతుంది ఏ ప్లస్ బి. అలానే ఇది ఏ ఇది బి. సో టోటల్ లెంగ్త్ ఎంత ఏ ప్లస్ బి. అంటే ఇది ఒక ఏ ప్లస్ బి సైడ్ కలిగినటువంటి స్క్వేర్. ఏ ప్లస్ బి సైడ్ కలిగినటువంటి స్క్వేర్. అంటే ఈ స్క్వేర్ తోలాక ఏరియా ఈ స్క్వేర్ తోలాక ఏరియా ఏమవుతుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే సైడ్ ఇంటూ సైడ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అయితే ఇది దీనికి ఈక్వల్. ఈ లోపల మనకి చూడండి ఎన్ని ముక్కలు ఉన్నాయి. నేను దీన్ని 5 ముక్కలుగా కట్ చేశాను. ఎన్ని ముక్కలుగా కట్ చేశాను 5 ముక్కలుగా 5 ముక్కలుగా కట్ చేశాను. ఇదొక ముక్క ఇదొక ముక్క అలానే ఇదొక ముక్క ఇదొక ముక్క ఇదొక ముక్క మొత్తం ఈ 5 ముక్కలుగా కట్ చేశాను. అంటే ఈ టోటల్ ఏరియా అనేది ఈ 5 ముక్కల ఏరియాకి సమానం. ఈ 5 ముక్కల ఏరియాకి సమానం. ఫస్ట్ ఈ ముక్క తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్క తోలాక సైడ్ ఎంత ఇది ఏ మైనస్ బి ఇది కూడా ఏ మైనస్ బి. సో
ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది ఒక స్క్వేర్ కాబట్టి దీని తొలక ఏరియా ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ తొలక ఏరియా అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ 4 ముక్కలు మీరు చూసుకుంటే చూడండి ఒకసారి సమానంగా ఉంటాయి. ఈ 4 ముక్కలు కూడా సమానంగా ఉన్నాయి. ఈ 4 ముక్కలు సమానం. సో సమానం కాబట్టి ఇప్పుడు ఒక ముక్క తీసుకుంటే ఈ ముక్క తొలక లెంగ్త్ ఎంత ఏ, ఈ ముక్క తొలక లెంగ్త్ ఎంత బి. అంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ తొలక ఏరియా ఎంత ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి. సో ఏబి. కాబట్టి ఇలాంటి ఎన్ని ముక్కలు మనకు వచ్చాయి, 1 2 3 4. సో 4 కాబట్టి టోటల్ ఏరియా ఎంత అవుతుంది, 4 ఇంటూ ఏబి, 4 ఇంటూ ఏబి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది దీనికి ఈక్వల్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏరియా ప్లస్ ఈ 4 ముక్కల ఏరియా 4ab వీటికి సమానం. కాబట్టి ఇది మనకి వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ తీసుకొస్తే మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం మిగిలింది, 4ab మిగిలింది. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4ab అవుతుంది. సో ఇది జామెట్రికల్ రిప్రజెంటేషన్. రైట్. తర్వాత ఐడెంటిటీ, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, దీని వాల్యూ అనేది ఎంత. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనేది మనకి దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఏ ప్లస్ బి మామూలుగా చెప్పుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిని 2 టైమ్స్ మల్టిప్లై చేయమని, 2 టైమ్స్ మల్టిప్లై చేయమని దీని అర్థం. సరే చూద్దాం. ఫస్ట్ థియరిటికల్గా చూస్తే చూడండి, ఇక్కడ మొట్టమొదట ఏతో ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఏతో ఈ మూడింటిని 3 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ, ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్. అలానే ఏ ఇంటూ బి, ఏబి. నెక్స్ట్ ఏ ఇంటూ సి, ఏసి. నెక్స్ట్ ఏదై నెక్స్ట్ బితో చూడండి, బి ఇంటూ ఏ, బిఏ, బి ఇంటూ బి, బి స్క్వేర్, బి ఇంటూ సి, బీసీ. నెక్స్ట్ సితో చూడండి, సి ఇంటూ ఏ, సిఏ, సి ఇంటూ బి, సిబి, సి ఇంటూ సి, సి స్క్వేర్. సో ఒక ఆర్డర్ రాసుకుంటే ఏ స్క్వేర్, ఏబి అండ్ బిఏ, ఏబి అన్న బిఏ అన్న ఒకటే కదా అంటే ఏబి అని రాయొచ్చు. ఏబి ఇంటూ ఏబి ప్లస్ ఏబి ఏమవుతుంది, 2ab. నెక్స్ట్ ప్లస్ అలానే ఏసీ సిఏ, సిఏ అన్న ఏసీ అన్న ఒకటే కాబట్టి ఒకవేళ రాస్తే ఏమవుతుందంటే 2ac ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బీసీ సిబి. బీసీ సిబి అన్న మనకి స్థిత్యంతరం ప్రకారం ఒకటే కాబట్టి 2bc ప్లస్ ఫైనల్గా మనకి ఏమవుతుందంటే సి స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ac లేదా 2bc ప్లస్ 2ac ఒక ఆర్డర్లో రాసాం. సో ఇది థియరిటికల్ మనం ప్రూఫ్ కింద చెప్పుకోవచ్చు. దీన్ని మనం జామెట్రికల్గా ఏ విధంగా చూపిస్తాం చూద్దాం. సో జామెట్రికల్గా మనం చెప్పుకునేటప్పుడు ఒకసారి బోర్డుని బాగా అబ్జర్వ్ చేయండి. సో బోర్డు మనం బాగా అబ్జర్వ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ ఏ, అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ బి, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ సి. అయితే
టోటల్ లెంగ్త్ ఎంత అవుతుంది? ఇది ఏ, ఇది బి, ఇది సి కాబట్టి టోటల్ లెంగ్త్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇది కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి సైడ్ కలిగి ఉందంటే ఇది ఒక స్క్వేర్ కాబట్టి దీంతో ఏరియా ఏమవుతుందంటే సైడ్ ఇంటూ సైడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ టోటల్ ఏరియా అనేది ఈ టోటల్ ఏరియా ఈక్వల్ అవుతుంది. ఈ టోటల్ ఏరియా నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఇక్కడ మొత్తం నేను ఇక్కడ ఎన్ని ముక్కలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 9 ముక్కల కింద నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి ఒక్కొక్క ముక్కతో ఏరియాని ఫైండ్ అవుట్ చేసి మనం ఇందులో కలిపిస్తే టోటల్ ఏరియాకి సమానం అవుతుంది. టోటల్ ఏరియాకి సమానం అవుతుంది అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ఎల్లో ముక్క తీసుకోండి, దీంతో లెంగ్త్ ఏ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ ఏ. అలానే ఇది కూడా ఎంత అవుతుందంటే ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. అంటే ఇది ఒక స్క్వేర్ అనమాట. స్క్వేర్ కాబట్టి దీంతో ఏరియా ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇది చేద్దాం. నెక్స్ట్ ఇది చూసుకుంటే దీంతో లెంగ్త్ బి, ఇది ఎంత అవుతుందంటే ఏ అవుతుందమ్మా. ఇది ఏమవుతుందంటే ఏ అనేది మీకు అవుతుంది. సో ఇది బి కాబట్టి దీంతో టోటల్ ఏరియా ఎంత అవుతుందంటే ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఈ 2 కూడా సమానం, 2 కూడా సమానం కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ 2ab అని చెప్పి రాయొచ్చు. ఏ స్క్వేర్ అంటే ఇది 2ab, ఇందాక మనం ముక్క వేసాం కదా ఏ స్క్వేర్. అలానే ఈ 2 ముక్కలు దానికి యాడ్ చేస్తే 2ab ప్లస్ 2ab. నెక్స్ట్ ఇప్పుడు ఈ ముక్క లెంగ్త్ ఎంత అవుతుందంటే సి అవుతుంది, ఇది ఎంత అవుతుందంటే ఏ అవుతుంది. కాబట్టి ఈ ముక్క తాలూకు ఏరియా ఎంత అవుతుంది? ఏ ఇంటూ సి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి చూడండి, ఇది ఏమవుతుందంటే ఏసీ కాబట్టి 2ac అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2ac. ఓకే, ఈ 2 కూడా యాడ్ చేశాను మీకు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూసుకుంటే దీని లెంగ్త్ బి, ఇది కూడా బి. అంటే ఇది ఒక స్క్వేర్ కాబట్టి బి ఇంటూ బి, బి స్క్వేర్. దీని ఏరియా ఎంత అవుతుంది? బి స్క్వేర్. ఓకే, దీన్ని కూడా దీనికి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ దీన్ని చూసుకోండి, ఇదంతా ఇది సి, ఈ లెంగ్త్ సి, ఇది బి, ఇదంతా ఇది బి. కాబట్టి దీని తొలక ఏరియా బీసీ. ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ 2bc ప్లస్ 2bc. నెక్స్ట్ ఫైనల్గా ఈ ముక్క, ఇది దీని లెంగ్త్ సి, అలానే ఇది కూడా సి. అంటే ఇది ఒక స్క్వేర్ కాబట్టి సి ఇంటూ సి, దీని ఏరియా అంతా సి స్క్వేర్. సో మొత్తం మనకి ఎన్ని ముక్కలు? 9 ముక్కలు. ఇవి 2 2 6 6 3 9 ముక్కలు. 9 ముక్కలు యాడ్ చేస్తే టోటల్ ఏరియా కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఒక ఆర్డర్ రాసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం జామెట్రికల్గా ప్రూవ్ చేయొచ్చు.